హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ గ్రోలీ. చాలా మంది స్టూడెంట్స్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు వీడియోలో మనం అసలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏ స్టెప్స్ తీసుకుంటే మనకి యూజ్ అవుతుందో కంప్లీట్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబా, లేకపోతే ఎంబీఏనా, గవర్నమెంట్ జాబా, అబ్రాడా, బిజినెస్ లేదా ఇంట్లో కూర్చొని ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి నేను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఒక్క వీడియోతో మీ నెక్స్ట్ 10 years కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. బేసిక్ గా మనం మాట్లాడుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరి లైఫ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్స్ లో జాబ్ వచ్చిందా, ప్లేస్మెంట్ ఏమైంది, లేకపోతే ఎంబీఏ జాయిన్ అవుతున్నావా, అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నావా. ఇంక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక ఫ్రెండ్ ఏమో యుఎస్ లో, ఇంకో ఫ్రెండ్ ఏమో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తా ఉంటాడు, ఇంకో ఫ్రెండ్ ఏమో స్టార్ట్అప్ రన్ చేస్తా ఉంటాడు. కానీ నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. బిలీవ్ మీ, ఇది నీ ప్రాబ్లం కాదు. ఇండియాలో 1,00,000 మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఇదే స్టేజ్ లో ఉన్నారు. అసలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? డెసిషన్ డిలే చేయడం. ఇప్పుడే కదా డిగ్రీ అయిపోయిందని చెప్పేసి కొన్ని డేస్ రెస్ట్ తీసుకోవడం, నెక్స్ట్ మంత్ డిసైడ్ చేస్తాలే అనుకోవడం. లేదు, సో ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారో చూసి నేను కూడా అదే ప్లాన్ చేస్తా అనుకోవడం. సో ఇలా చేస్తే మనం 1 month, 2 months, 6 months అలానే ఏకంగా మనకి 1 year కూడా గడిచిపోతుంది. కెరీర్ లో అసలు బిగ్గెస్ట్ ఎనిమీ ఏదైనా ఉందంటే అది అసలు ఫెయిల్యూర్ కాదు, డిలే. అసలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అనే వాళ్ళు 4 పార్ట్స్ అనేవి మాక్సిమం సెలెక్ట్ చేసుకుంటారు. నెంబర్ 1 వచ్చేసరికి జాబ్ చేస్తే ఏమైందంటే మనకి మ్యాక్స్ ఇమిడియట్ ఇన్కమ్ అనేది వస్తుంది, అలానే మనకి జాబ్ చేసే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ గ్రోత్ కోసం మనకి స్కిల్స్ అనేవి కంపల్సరీ. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసరికి హైయర్ స్టడీస్ అనేది గుడ్ ఆప్షన్, కానీ కరెక్ట్ ప్రోగ్రామ్ మనం చూస్ చేసుకొని పర్సూ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసరికి మోస్ట్లీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎక్కువ ప్రిపేర్ అవుతా ఉంటారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం. కానీ ఇది ప్రిపేర్ అవ్వాలంటే మనకి మెయిన్లీ పేషెన్స్ అనేది చాలా ముఖ్యం, కన్సిస్టెన్సీ ఉండాలి, అలానే దీనికి ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఉండాలి. ఇంకా నెంబర్ 4 వచ్చేసరికి బిజినెస్ చేద్దాం అనుకుంటారు, కానీ బిజినెస్ విషయానికి వస్తే చాలా రిస్క్ తో కూడిన పని ఇది. కానీ రైట్ నాలెడ్జ్ ఉంటే రివార్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కెరీర్ పాత్స్ అన్నిట్లో కూడా మీ పర్సనాలిటీకి సూటబుల్ అయ్యే పాత్ ఏంటి? అసలు కంపెనీస్ కి ఏం కావాలి మీ నుంచి? చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు డిగ్రీ ఉంటే జాబ్ ఆటోమేటిక్ గా వస్తుందని, కానీ రియాలిటీలో ఇది టోటల్లీ డిఫరెంట్. అసలు కంపెనీస్ ఇంటర్వ్యూలో ఏం చూస్తాయో తెలుసా? డిగ్రీస్ మాత్రమే కాదు, మీ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిజినెస్ థింకింగ్, డిజిటల్ స్కిల్స్, ఏఐ అవేర్నెస్, మీ లీడర్షిప్, అలానే మీ కాన్ఫిడెన్స్. ఈ స్కిల్స్ అన్ని కూడా చెక్ చేస్తాయి. మరి మీరు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారా? నేను మీకు ఒక 2 స్టోరీ చెప్తాను. రాహుల్ అలానే రోహిత్ ఇద్దరు సేమ్ కాలేజ్, అలానే సేమ్ డిగ్రీ కూడా, అలానే సేమ్ మార్క్స్ కూడా. కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే రాహుల్ ఇమిడియట్ గా జాబ్ జాయిన్ అయిపోయాడు. కానీ రోహిత్ మాత్రం ఒక 1 year డిజిటల్ స్కిల్స్, ఏఐ, బిజినెస్, మార్కెటింగ్, కమ్యూనికేషన్, లైవ్ ప్రాజెక్ట్స్ వీటి మీద 1 year ఇన్వెస్ట్ చేశాడు. 1 year తర్వాత రాహుల్ శాలరీ 25,000, కానీ రోహిత్ శాలరీ ఆల్మోస్ట్ డబుల్. డిఫరెన్స్ డిగ్రీ కాదు, డిఫరెన్స్ ప్రిపరేషన్ మాత్రమే. మన ఫ్యూచర్ కూడా చేంజ్ అవుతా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఏఐ వచ్చింది, ఆటోమేషన్ పెరిగింది, కంపెనీస్ ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి. ఫ్యూచర్ లో సర్టిఫికేట్స్ కన్నా స్కిల్స్ కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ కన్నా కూడా ఎగ్జిక్యూషన్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీ కరెంట్ ప్రిపరేషన్ మీ ఫ్యూచర్ కంపెనీస్ కి సరిపోతుంది అనుకుంటున్నారా? మీకు మీరే ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. మీరు అసలు నెక్స్ట్ 5 years ఎక్కడుందాం అనుకుంటున్నారు? మీకు మంత్లీ శాలరీ ఎంత కావాలి? మీరు అసలు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? మీ యొక్క స్ట్రాంగెస్ట్ స్కిల్ ఏంటి? మీరు అసలు మీ డైలీ కెరీర్ కోసం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీ ఆన్సర్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయా? మీ ఆన్సర్స్ క్లియర్ గా లేవంటే మీకు క్లారిటీ కావాలి. మీ క్లారిటీకి సొల్యూషన్ నేను చెప్తాను. చాలా మంది ఎంబీఏ అంటే క్లాస్ రూమ్, ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, సర్టిఫికేట్స్ అని అనుకుంటా ఉంటారు. కానీ ఫ్యూచర్ ఎంబీఏ అలా ఉండకూడదు. ఇండస్ట్రీకి రెడీ అవ్వాలి, డిజిటల్ బిజినెస్ అర్థం అవ్వాలి, ఏఐ టూల్స్ యూజ్ చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియాలి, లీడర్షిప్ బిల్డ్ అవ్వాలి, రియల్ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఈ అప్రోచ్ తో డిజైన్ చేసిన ప్రోగ్రామే డిజిటల్ మార్కెటింగ్ ఎంబీఏ ప్రోగ్రామ్. ఇది జస్ట్ ఎంబీఏ కాదు, ఇండస్ట్రీ ఫోకస్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కన్ఫ్యూజన్ లో ఉండి జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా, జాబ్ చేస్తున్నా కూడా ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నా, ఫస్ట్ స్టెప్
కెరీర్ క్లారిటీ. అందుకే మేము ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్ అనేది స్టార్ట్ చేసాం. మీరు కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. మన మెంటర్స్ మీ ఎడ్యుకేషన్, ఇంట్రెస్ట్, కెరీర్ గోల్స్ అనలైజ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ MBA ప్రోగ్రామ్ మీ కెరీర్ కి రైట్ ఫిట్టా కాదా, లేదా ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా హానెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్ డెసిషన్ తీసుకోవడమే కెరీర్ లో చాలా ఇంపార్టెంట్. సో డిలే చేయకండి, కెరీర్ క్లారిటీ పొందండి, ఫ్యూచర్ ని కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో నుంచి మీకు క్లారిటీగా ఒక విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాబ్లం డిగ్రీ కాదు, ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ లేకపోవడం. మీకు కెరీర్ లో సక్సెస్ అనేది మార్క్స్ తో డిపెండ్ అవ్వదు, మీ డెసిషన్, స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ తో డిసైడ్ అవుతుంది. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అని కన్ఫ్యూజన్ లో ఉండే ర్యాండమ్ గా ఒక కోర్స్ జాయిన్ అవ్వకండి, లేదా మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని వాళ్ళతోనే మీరు కూడా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళి మీ డెసిషన్ తీసుకోకండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చూసి మీ కెరీర్ ని డిసైడ్ చేయకండి. ముందు అసలు మీ కెరీర్ గోల్ ఏంటి, ఫ్యూచర్ లో మీరు ఎలా అవుదాం అనుకుంటున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అందుకే మేము డిజిటల్ మార్కెటింగ్ MBA ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఇది ట్రెడిషనల్ MBA కాదు, ఇది ఇండస్ట్రీ డిమాండ్ ని మైండ్ లో పెట్టుకొని క్రియేట్ చేసిన కెరీర్ ఫోకస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఇందులో మీరు నేర్చుకునేది AI టూల్స్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, బిజినెస్ అండ్ బ్రాండ్ బిల్డింగ్, లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్, లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ కేస్ స్టడీస్. అలానే ఇండస్ట్రీ మెంటర్షిప్ కూడా ఉంటుంది మన దగ్గర. మా ఆబ్జెక్టివ్ ఒకటే, సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, ఇండస్ట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్ ని క్రియేట్ చేయడం. ఇంకా మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి స్టిల్ ఇంకా మీరు కన్ఫ్యూజ్ లో ఉన్నారనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. మీ కన్ఫ్యూజన్ లోటే మీ కెరీర్ కి రైట్ ఫిట్ ఏంటో మేము మీకు గైడెన్స్ ఇస్తాం. అలానే మీ ఫ్రెండ్స్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ ఒక్క వీడియో వల్ల వాళ్ళకి క్లారిటీ రావచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో నాకు చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ గ్రోలీ.